ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు వేదిక్ మహావాస్తు డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. శివోమండి. సార్, ఇప్పుడు పంచభూత సిద్ధి అంటారండి, అసలు అంటే ఏంటి, దీన్ని ఏ విధంగా సాధించాలంటారు? శివోం. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివోం శ్రీమన్ నారాయణ. పంచభూత సిద్ధి, ఇది తెలుసుకునే ముందు అసలు పంచభూతాలు అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. చాలామంది ఇప్పుడున్న మిడిమిడి జ్ఞానంతో చాలామంది భూతము అనగానే దయ్యము మైండ్లోకి ఉంటుంది. ఎందుకంటే సినిమాలు అలాగే తీస్తుంటారు, భూతనాథ్ భూత్ అని. భూతము అనంటానే అందరూ భయపడిపోతారు. భూత వైద్యుడు అనగానే దయ్యాలు ఒడిపించేవాడు అని అనుకుంటారు. అసలు భూతము అని అంటే శక్తి అని అర్థం. సో భూతము అని అంటే మీరు భయపడమాకండి. సో శక్తి, పంచభూతాలు అని అంటే 5 రకాల శక్తులు ఉన్నాయి అని అర్థం. అవి ఎక్కడున్నాయి? మీలో ఉన్నాయి, నాలో ఉన్నాయి, చూసే వాళ్ళందరిలో ఉన్నాయి. ఈ భూమి పంచభూతాలతో తయారు చేయబడి ఉంది. ఈ విశ్వం కూడా పంచభూతాలతోనే నిండి ఉంది. కాబట్టి యత్ పిండే తత్ బ్రహ్మాండే అని అన్నారు. మన అణువులో ఏం జరుగుతుందో బ్రహ్మాండంలో కూడా అదే జరుగుతుంది. సేమ్ రెప్లికేషన్ రిపీట్ అవుతుంది అని మనం చెప్పడం జరుగుతుంది. సో ఆ రకంగా ఫస్ట్ పంచభూతాలు అంటే ఏంటి? పంచభూతాల్లో ప్రధానమైనటువంటిది జలం, నీరు. సో మన వాస్తులో ఈ జలతత్వాన్ని మనము ఉత్తరానికి ఆపాదించడం జరిగింది. సో ఉత్తరానికి జలస్థానం అంటాం. తర్వాత నెక్స్ట్ జలం తర్వాత పంచభూతాల్లో నెక్స్ట్ది వాయు, అంటే ఎయిర్. మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఆక్సిజన్ చెట్ల నుంచి వస్తుంది. కాబట్టి ఇవి తూర్పుకు సంబంధించినవి. చెట్లకు జీవనాధారం ఇచ్చేది ఎవరు? సూర్యుడు. సూర్యుడు వెలుగులేంది విత్తనము మొలకెత్తదు, మొలక చెట్టు అవ్వదు, చెట్టు కాయ అవ్వదు, కాయ పండవదు. సో ఈ రకంగా అన్నట్టు. తర్వాత నెక్స్ట్ 3వ పంచభూత తత్వం ఏంటంటే ఫైర్, అగ్ని. కాబట్టి ఈ అగ్ని సౌత్ ఈస్ట్ మనకు ఇక్కడ కిచెన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి సౌత్ ఈస్ట్లోనే కిచెన్ ఉండాలి అనేది ఎందుకు చెప్పడం జరిగిందంటే అక్కడ వండిన పదార్థాలు మీరు తీసుకుంటే ఈ శరీరము శక్తినిస్తుంది. దాంతో మీరు పని చేసుకొని డబ్బు సంపాదిస్తారు. ఫుడ్ పాయిజన్ జరిగింది, ఏమవుతుంది? ఫుడ్ పాయిజన్ అని అంటే సౌత్ ఈస్ట్లో ఏదైనా తేడా కొట్టింది అనుకోండి. ఫుడ్ పాయిజన్ అయితే ఏముంది? 4 రోజులు బెడ్లో ఎక్కుతారు, వచ్చే ఆదాయం వెళ్ళిపోతుంది. పైగా దాచుకున్నదంతా ₹1,00,000 హాస్పిటల్కి పెట్టేస్తారు. సో దీని అర్థం ఏంటి? సౌత్ ఈస్ట్ పూజ గది కంటే క్లీన్గా ఉండాలి. సౌత్ ఈస్ట్లో ఎవరు వంట చేస్తారు? అమ్మవారు చేస్తారు అని అంటే లేడీస్ చేస్తారు. వాళ్ళు అందుకే స్నానం చేసి వెళ్ళి నీట్గా చేయాలి, ఎందుకంటే చేతులు అవి శుభ్రంగా ఉండాలి. మరి ఇప్పుడు ఇవి కథలు చెప్తే మూఢనమ్మకాలు అంటాం, కానీ చేతులు సరిగ్గా కడగకుండా చేస్తే ఎన్ని రకాల జబ్బులు వస్తాయనేది గూగుల్లో కొడితే తెలుస్తుంది. మరి అన్ని రకాల జబ్బులు రాకుండా ఉండాలని అంటే స్నానం చేయడం లేదా చేతులు శుభ్రం చేసుకొని చేయడం అనేది చేయాలి. స్టవ్ ముట్టించడం ఇదంతా చేసేది మనము ఎప్పుడైతే వంట చేస్తున్నామో ఆ వంట తినే వాళ్లకు బలాన్ని ఇవ్వాలి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఆ ఆరోగ్యంతో డబ్బు సంపాదించుకోవాలని అంటే సంకల్పం అనేది చాలా ముఖ్యం. కాబట్టి మనం ఇప్పుడంటే స్టవ్లు వెలిగిస్తున్నాం, కానీ ఒకప్పుడు అన్ని పొయ్యిలు ఉండేవి. కాబట్టి పొయ్యికి పూజ చేసి వెలిగించేవాళ్ళు. ముందు దీపం పెట్టి ఆ దీపంతో పొయ్యిని వెలిగించేవాళ్ళు. ఇప్పుడు అవి లేదు కాబట్టి డైరెక్ట్గా వెలిగించేస్తున్నారు. కానీ అప్పుడైనా కనీసం మనం నేను చేసే వంట, నేను చేసే ఈ పదార్థాలు నా భర్తకు, పిల్లలకి లేదా అత్తామామలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి పోషణ ఇవ్వాలి. ఈ పోషణతో వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండి డబ్బు సంపాదించుకొని రావాలి అని అనుకొని చేస్తే కడుపు నిండా తింటారు. ఎందుకు వచ్చిందిరా బాబు ఇది ఎవరు పెట్టారని అనుకుంటే 25 భాగం తిని 30 భాగం వదిలేసి వెళ్తారు. కాబట్టి మన ఫీల్ అనేది రావాలి. హోటల్ ఎందుకు 1 దోశ తింటే కడుపు నిండిపోతే తినలేం. ఇంట్లో అయితే 4 తింటారు. ఏంటి తేడా అక్కడ? అది చేసేవాళ్ళ దాంట్లో. ఇక్కడే మీకు తేడా తెలిసిపోతుంది. ఇంట్లో 4 కొంతమంది 10 తినేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా కూడా ఇంట్లో ఆ ఫీల్తో చేస్తారు. నా పిల్లలు తినాలి, నా భర్త బాగా తినాలి, మా అత్తమామలు, మా పిల్లలు వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఫీలింగ్. ఆడ ఏముంది? వాడు పొరక తీసుకొని ఓడుస్తూ ఉంటాడు. తర్వాత ఎందుకు రాయి జీతం ఇచ్చాడు, నా ఓనర్ శాలరీ పెంచట్లేదు ఏంటి అని తిట్టుకుంటూ చేస్తాడు. ఉన్నారు అందులో కూడా మంచి చేసే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు మంచిగా చేస్తే మాత్రం మంచి ఎనర్జీ వస్తుంది. అప్పుడు మీరు 2-3 తినగలుగుతారు, అప్పుడే తెలుస్తుంది. రైట్, ఇది అన్నట్టు. సో ఇది అగ్నితత్వం అన్నట్టు. తర్వాత నెక్స్ట్ది భూమికి సంబంధించింది పృథ్వీ అంటారు పంచభూతాలు. కాబట్టి భూమి 1/4 ఉంటుంది.
జలతత్వం 3/4 ఉంటుంది. మన మొన్న భూగోళము 3 వంతులు నీటితో కప్పబడి ఉంది, 1 వంతు మాత్రమే భూమి ఉంది అన్నట్టు. ఈ భూమికి తెలిసిందల్లా ఒకటే, మీరు రూపాయి ఇస్తే 100 రూపాయలు చేసిస్తుంది, 100 ఇస్తే 1000 చేసిస్తుంది. ఒక్క విత్తనం ఇస్తే కొన్ని వందల విత్తనాలను ప్రతి సంవత్సరం అలా 100 సంవత్సరాల వరకు ఇస్తుంది అని అంటే ఏం తెలుసు? వీనికి మల్టిప్లికేషన్ తెలుసు. కాబట్టి అక్కడ ఓనర్ ఉండమన్నారు. ఎందుకు? ఆ ఓనర్ పోయి సంపాదిస్తే కదా మిగతా వాళ్ళందరూ చేసేది. వాళ్ళ పిల్లలు చూసుకోవాలి, వాళ్ళ భార్యలు ఇంట్లో తిండికి, తర్వాత మెయింటెనెన్స్కి, అవన్నీ సంపాదించుకోవాలి కాబట్టి ఉండాలి. కాబట్టి ఆ తత్వం మనకు వస్తుంది. అక్కడ పడుకుంటే ఆ తత్వం వస్తుంది. అదే సౌత్ ఈస్ట్లో పోయి పడుకున్నాడు అనుకోండి, గరం గరం వేడిగా ఉంటాడు, అందరినీ కోపంతో టార్గెట్ చేస్తూ ఉంటాడు. అని అంటే ఎక్కువగా కోపం, ఆవేశం, బీపీలు పెరుగుతాయి. కాబట్టి సౌత్ వెస్ట్ అనేది మనకు నైరుతిలో ఇవ్వడం జరిగింది. అలాగే కొత్తగా పెళ్ళైన వారికి కూడా, పిల్లల ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా అక్కడికి మనము సౌత్ వెస్ట్ ప్రిఫర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ గుణం ఏంటి? పునరుత్పత్తి అని అంటే ఒకటి పెడితే 100 వస్తున్నాయి, ఇద్దరు కలిస్తే 3, ఒక్కోసారి ఇద్దరు కలిస్తే 4, ట్రిప్లెట్స్ పుడితే ఇద్దరు కలిస్తే 5 మంది, 3 పుట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రకంగా అలాగా మల్టిప్లికేషన్ కోసం వాడతాం. ఇక మిగిలిన పంచభూత తత్వం ఏంటంటే ఆకాశతత్వం. ఇది మనకు పడమరలో వస్తుంది అన్నట్టు. తూర్పుకు ఆపోజిట్గా ఉండే పడమరలో ఆకాశతత్వం ఉంటుంది. ఇక్కడ ఏంటనంటే ఇవన్నిటితో పాటు మనకు ఆధ్యాత్మికత కంపల్సరీ ఉండాలి, ఒక భయం అనేది ఉండాలి. మనిషికి భయం లేకపోతే ఏమైనా చేసేస్తాం. సమాజము, గౌరవము, ధర్మము అనేది ఉంది కాబట్టి కొంచెం భయపడి ఏమి చేయట్లేదు, లేకపోతే పట్టపగలే దారుణాలు జరిగిపోతాయి. అంటే ఇప్పుడు ఒక వాస్తు పరంగానే మనిషి యొక్క జీవన విధానం డెఫినెట్గా ఉంటుంది. మనం ఎందుకు అక్కడే పడుకోవాలి, ఎందుకు ఇక్కడే ఉండాలి, లీగల్ జోన్ అని చెప్పామంటే, న్యాయపరమైనది అని ఎందుకు చెప్పామని అంటే ఆలోచన అలా ఉండాలి. సపోర్ట్ జోన్ అంటామంట వాయువ్యానికి. అని అంటే నార్త్ వెస్ట్ కలిసే జోన్ను నార్త్ వెస్ట్ సపోర్ట్ జోన్ అంటాం. కాబట్టి అక్కడ ఏదైనా తేడాలు వచ్చినా, విపరీతంగా పెరిగినా కట్ జోన్ అంటాం, తగ్గినా అక్కడ వాళ్ళు 4 రకాల ఇబ్బందులు పడతారు. ఒకటి కోర్టు కేసులు. ఇది ఎంత విచిత్రంగా ఉంటుందని అంటే, వాళ్ళు దారిన పోతూ ఉంటాడు, ఎవడో వచ్చి వాడిని గుద్దేసి ఆయన మీదే కేసు పెడతారు. అంటే ఈయన తప్పు లేకుండా ఉండడానికి నింద అంటాం. నింద అంటే ఏంటి? చెయ్యని నేరానికి శిక్ష పడడమే నింద. ఆ రకంగా. కాబట్టి అవి తర్వాత ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ మనం చూడంగానే పారిపోతుంటారు. వాళ్ళు మన దగ్గర రారు. ఎందుకు? ఇది పోతే డబ్బులు అడుగుతాడు అని చెప్పేసి. అలాగే ఈ రకంగా అన్నట్టు. సో ఈ పంచభూతాల్లో ప్రధానమైనటువంటిది ఆకాశతత్వం ఏంటంటే మెంటల్ పీస్ని ఇస్తుంది. అక్కడ మూన్ ఉంటాడు, మనకి మానసిక ప్రశాంతత ఇస్తుంది. కాబట్టి ఇది. సో ఇక్కడ పంచభూతాలకు సంబంధించి, సో పంచభూత సిద్ధి గురించి మనం చెప్తున్నాం. పంచభూత సిద్ధి అని ఏంటంటే వీటి మీద ఆధిపత్యం చెలాయించడమే సిద్ధి. మరి పంచభూతాలు ఆధిపత్యం చెలాయించవచ్చా? డెఫినెట్గా చెలాయించవచ్చు. అంటే ఏ విధంగా అండి? సాంకేతిక రంగంలో ఆధిపత్యం చెలాయించే వాళ్ళు కొంత ఉన్నారు. ఎవరి చేతుల్లో ఉంది? జియో, భారతీ ఎయిర్టెల్ ఇలాగా వాళ్ళు దాన్ని ఆధిపత్యం చెలాయించగలుగుతున్నారంటే దాని మీద సిద్ధి సాధించగలిగారు. కాబట్టి అలాగా చాలా మంది మీరు చూస్తూ ఉంటారు. కొంతమంది గురువులు, యోగులు నీళ్ళ మీద పడుకుంటారు. అలాగా అవునండి, వాళ్ళు మునగరు, నీళ్ళ మీద పడుకుని అలాగే ఉంటారు. కొన్ని గంటల కొద్ది కూడా ఉంటారు. చాలా మంది వరల్డ్ రికార్డ్స్ కూడా సాధించారు. ఏంటనంటే వాళ్ళు జలసిద్ధి సాధించారు. ఈ జలసిద్ధి 2 రకాలుగా ఉంటుంది, బయట లోపల. అంటే శరీరాన్ని తేలేలా చేస్తుంది. చాలా మంది రోజుకు కూడా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే కొన్ని వందల మంది నీళ్ళల్లో ఈత రాక మునిగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఏంటి తేడా వాళ్ళకి వీళ్ళకి? వాళ్ళకి ఆ శక్తి అనేది. కాబట్టి ఏదైనా మనకు సిద్ధి సాధించుకోవాలని అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ద్వారా పంచభూతాలను సిద్ధించుకోవచ్చు. రైట్. కాబట్టి ఆ రకంగా ఇదే నీటి లోపల సిద్ధించే వాళ్ళు ఉన్నారు. అదేంటంటే మీరు సైరా నరసింహారెడ్డి సినిమా చూస్తుంటారు. జల దిగ్బంధనం అంటారు వాళ్ళని. అంటే ఏవైతే నీరుందో వాళ్ళను నీళ్ళ కింద పోయి కూర్చోగలుగుతారు వాళ్ళు. మనము 2 నిమిషాలు ఉండగానే మునకేసి బయటకు వచ్చేస్తారు. కానీ వాళ్ళు కొన్ని నిమిషాల వరకు, కొన్నిసార్లు ఇంకా ఎక్కువసేపు కూడా ఉండగలుగుతారు. అని అంటే వాళ్ళు జలాన్ని దిగ్బంధనం అంటే వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు. కాబట్టి ఇది. నెక్స్ట్ది వాయు సిద్ధి అని అంటాం. వాయు సిద్ధి కూడా ఇలాంటిదే. కాబట్టి మనం 3 నిమిషాలు 5 నిమిషాల కంటే గాలి పీల్చకపోతే మన బ్రెయిన్ డెడ్ అవుతుంది. ఒక 10-15 నిమిషాలు అయిపోతే శరీరం చచ్చుపడిపోతుంది. అంటే కోమాలోకి వెళ్ళిపోతారు కొన్నిసార్లు. అలాంటి పరిస్థితుల్లో కూడా వాయు సిద్ధి చేసిన వాళ్ళు కొన్ని నిమిషాల వరకు కూడా ఊపిరిని కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు. ఒకసారి ఒక గురువు గారు ఈ ప్రయోగం వాయు సిద్ధి చేశాక డాక్టర్లు అందరూ వచ్చి డిక్లేర్ చేశారు, హీఈస్ డెడ్. ఏమన్నారు? గుండె కొట్టుకోవడము, ఫీబుల్ కంప్లీట్గా ఆగిపోయింది, ఊపిరి లేదు కాబట్టి చనిపోయాడు అని అన్నాడు. మళ్ళీ ఆయన ఒక 20-25 నిమిషాల తర్వాత మళ్ళీ లేచారు. అప్పుడు చూస్తే ఇప్పుడు గుండె కొట్టుకుంటుంది అని అన్నాడు. మరి ఏంటి? సాధన అనేది కావాలి. కాబట్టి వాయు సిద్ధి అంటే
వాళ్ళు రెస్పిరేషన్ ఎంత స్లోగా తీసుకెళ్తారనంటే ఆ స్లోలో రెస్పిరేషన్లో గుండె రేటు కూడా 20-30కి అలా తగ్గిపోతుంది. అవసరమైన అవయవాలకు తప్ప వేరే దానికి బ్లడ్ సప్లై కూడా ఆగిపోతుంది. కాబట్టి చనిపోయినారని అనుకుంటారు. కాబట్టి ఈ రకంగా వాయుసిద్ధి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫైర్, అగ్నిసిద్ధి. చాలా మంది మనం చూస్తుంటాం నిప్పు మీద నడవడం, చేయి పెడితే కాలకపోవడం, ఇలాంటివన్నీ చూస్తుంటాం. అంతెందుకండి, సాయిబాబా వారితో చూసాం మన ఆయన ఈ చేతికి ఏమీ లేకుండా పోయి గరిటె లేకుండా చేత్తో చేసేవారు. కాబట్టి అగ్ని మీద మనం పంచభూతాల సిద్ధి సాధిస్తే నిప్పు అనేది కాలదు, మీకు ఫ్రెండ్ అవుతుంది. ఫ్రెండ్ ఎందుకు ఇబ్బంది పెడతారు? కాబట్టి ఈ రకంగా మన పూర్వీకులు చేసిన వాళ్ళు ఉన్నారు. కళ్ళల్లోంచి కూడా అగ్ని తీసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఈ రకంగా అగ్నిసిద్ధి అనేది ఉంటుంది. ఈ అగ్నిసిద్ధి అనే దానికి ఒక చిన్న యథార్థ గాథ ఒకప్పుడు జరిగింది చెప్తాను. సో ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ తపస్సులోనే ఆయనకు కొన్ని సిద్ధులు వస్తాయి. అందులో నేను చెప్పిన అగ్నిసిద్ధి కూడా వస్తుంది. సో ఆయన చేస్తూ ఉంటే ఒక పక్షి అరుస్తూ ఉంటుంది. కళ్ళు తెరిచి కోపంగా పక్షికి వెళ్ళి చూస్తాడు, ఇది నాకు డిస్టర్బ్ చేస్తుందని. పక్షి కాలి బూడిదై కింద పడిపోతుంది. ఆశ్చర్యపోతాడు, అదేంటి పక్షి బూడిదై కింద పడిపోయిందనంటే నా చూపులకు అంత పవర్ వచ్చింది అని అంటాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అయినా సిద్ధి సాధించేదానికి అడ్డం పడేది అహంకారం. వచ్చేసింది అహంకారం. చూసేసి చేశాడు. మళ్ళా ఆయన ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయనకు ఆకాశవాణి చెప్తుంది, నీకు దేనికోసం చేస్తున్నాను, నేను అఖండమైన జ్ఞానం కోసం చేస్తున్నాను, సిద్ధుల కోసం చేస్తున్నాను, అయితే నువ్వు ఇక్కడ కాదు అని ఒక అడ్రస్ చెప్తుంది. ఒక ఆవిడ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి మీరు కలిస్తే మీకు సిద్ధి అక్కడి నుంచి మీకు సిద్ధిస్తుంది, మీకు మార్గంగా సులభంగా చేస్తుంది అనగానే సరే అని ఆ ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటికి వెళ్ళంగానే ఆమె పేరు పెట్టి పిలుస్తాడు, రాదు. రెండోసారి పిలుస్తాడు, రాదు. మూడోసారి పిలుస్తాడు, రాగానే నాలుగోసారి కోపంగా గట్టిగా అరుస్తాడు. ఎందుకంటే కళ్ళు చూస్తేనే కాలిపోయింది కదా, ఎనర్జీ వచ్చింది, అహంకారం అనేది ఉంది. ఆమె బయటకు వచ్చి ఏం చెప్తుందనంటే ఒక మాట చెప్పేసరికి నా షాక్ అయిపోయి తల కిందకి దించుకుంటాడు. ఏమంటుంది బయటకు వచ్చాక, ఎందుకయ్యా అంత నువ్వు అరుస్తూ ఉన్నావు, నేనేమి పక్షిని కాదు కాలిపోవడానికి అంటున్నాను. ఆయన ఎవరో ఈమెకి తెలియదు, ఈమె ఎవరో ఆయనకు తెలియదు. మరి ఇది ఈయన పక్షిని చూసింది ఎవరూ తెలియదు, ఆయన ఒక్కడే ఉన్నాడు అక్కడ. మరి ఈయన పక్షిని చూడడం, అది కాలిపడడం ఈమెకి ఎలా తెలిసింది అనేసరికి ఆయనకు అర్థమైపోతుంది, ఓహో వీళ్ళు కనపడడానికి గృహిణిలా కనపడ్డా ఈమె నాకన్నా సిద్ధురాలని వెంటనే కాళ్ళ మీద పడిపోతాడు. సో కాబట్టి ఎప్పుడు కూడా అహంకారం అనేది ఇది ఉండకూడదు. అనగానే లేనైనా నీకు ఈ సిద్ధుల కోసం నేను ఇంకొక అతన్ని చెప్తాను, మీరు కొంత ఇక్కడ నేర్చుకుని కొంత అక్కడికి నేర్చుకోవాలి అని చెప్పేసి పెడతారు. ఇక్కడ మనకు ఏం నేర్పదలుచుకున్నారని అంటే, మీరు గృహస్థ యోగం చేసుకుంటూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ అది పర్ఫెక్ట్గా చేస్తే కూడా మీకు బలం వస్తుంది. దాన్నే పాతివ్రతా బలము అని అంటే మనం చూసుకున్నాం కదా. సతీ సావిత్రి అని చీర కొంగుతో సూర్యుడిని ఆపేస్తే ప్రళయాలు జరిగిపోతాయని దేవతలే వచ్చేసి, అమ్మా మీ భర్తను మేము ఏమి చేయం, ముందు సూర్యుడిని ఆపొద్దు, ప్రళయం జరిగిపోతుంది, లేకపోతే మొత్తం ముల్లోకాలు ఇబ్బంది పడిపోతాయని చెప్పేసి చెప్తారు. కాబట్టి అలాగా ప్రతి ధర్మం మీరు చేసేది డ్యూటీ కరెక్ట్గా చేస్తే పిఎం అయినా సీఎం అయినా మీ దగ్గరకు వచ్చి మీకు ఏం కావాలని చెప్పి చేసి పెడతారు. కాబట్టి ఇది గృహస్థ ధర్మం, ఎవరి ధర్మం వాళ్ళు చేయాలి. దీని అర్థం ఏంటి అని అంటే, ఎవరైనా మీ డ్యూటీ మీరు పర్ఫెక్ట్గా చేస్తే మీ దగ్గరికి అన్ని పంచభూతాలు మీకు సిద్ధిస్తాయి. కాబట్టి తను ఇంకొకటి ఇది చెప్తుంది. అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక మాంసపు కొట్టువాడు ఉంటాడు. కుళ్ళిపోయిన మాంసం ఉంటుంది, తర్వాత మాంసం కొడుతుంటాడు. ఈయన ముని కాబట్టి మాంసం తినేవాడు కాదు, చూసేవాడు కాదు. చాలా జుగుప్సాకరంగా అనిపిస్తుంది ఆయనకి. అసలు చాలా వరకు దూరంగా ఉండి ఓపికగా ఉంటాడు. ఇంకా ఓపిక నశించి, ఏందయ్యా ఇది మాంసం ఇదంతా నాకు పంపించింది, పొరపాటున వేరే చిరునామా అంటే వేరే అడ్రస్ పంపించారేమో, అసలు నువ్వు కాదేమో అని అంటానే ఆయన అదే చెప్తాడు, గురువుగారు మీరు పక్షిమాద అందరినీ కాల్చొద్దు అనుకోవద్దండి, ఓపిక పట్టండి అంటాడు. అనగానే ఆయనకు అర్థమైపోతుంది. ఇక్కడ కూడా మనకు ఏం తెలుస్తుంది అని అంటే, మీరు చేసేది ఏ పని అయినా, చాలామంది అనుకుంటారు ఆయన నీసు అని అంటారు. అని అంటే నాన్ వెజ్ పని చేస్తున్నాడు, వాళ్లకు ఇది ఉండదు, నాన్ వెజ్ ముట్టుకోకూడదు చేయకూడదు అని. నువ్వు ముట్టుకోవడం చేయడం అంటూ అనేది నీ మైండ్కి ఉంటుంది తప్ప శరీరానికి కాదు. ఇది తెలియజేయడానికి ఆయనకి ఎక్కడికి వస్తాడు అని అంటే, మనం చేసేది ఏదైనా మనకు పనికే ఉంటుంది తప్ప, కాబట్టి చెప్పులు కుడుతున్నాడని నీచంగా చూడడము, ఏదో సూటు కుడుతున్నాడని ఉన్నతంగా చూడడం కాదు. వాళ్ళ మనసుకి ఇవేమీ ఉండవు. కాబట్టి అక్కడ డిగ్నిటీ ఆఫ్ ద వర్క్ చూడాలి తప్ప, డిగ్నిటీ ఆఫ్ ద లేబర్, వాడు పడే కష్టానికి ఇది చూడాలి తప్ప జాతిని కులాన్ని చేయకూడదు. సగం ఈ కులము వ్యవస్థతోనే ధర్మాన్ని సగం ఇబ్బంది పెట్టించారు. సో ఇక్కడ తను అర్థం చేసుకుంటాడు. సో ఏ పని ఎవరు చేసినా సిద్ధి సాధించుకోవచ్చు.
ఒక నీసు పని చేసే వాళ్ళకు కూడా సిద్ధి వస్తుంది, ఆయన కూడా తెలుసుకోగలిగాడు అని తెలుసుకున్నాక అహంకారం అనేది 25% ఉండేది కూడా పూర్తిగా వెళ్ళాక అప్పుడు ఆయనకు ఆ సిద్ధి అనేది వస్తుంది. సో ఏమని తెలుసుకుంటున్నాం దీన్ని బట్టి? పంచభూత సిద్ధి. ఋషులు గురువులు పనులన్నీ వదిలేసి సార్ చెప్పాడు సిద్ధి కోసమని హిమాలయాలకు వెళ్తే పని జరగదు. ఏం చేయాలి? మన పనులు మనం చేసుకుంటూ మీకు ఇచ్చిన ధర్మాన్ని మీరు దాంట్లోనే పర్ఫెక్ట్గా చేస్తే మెట్లు ఎక్కినట్లు మీకు ప్రమోషన్స్ రావడం అలాగా మీకు రావడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడు కూడా చేసే పని మీద ధ్యాస పెడితేనే అదే సిద్ధి వస్తుంది. సో ఇక్కడ మనము అగ్ని సిద్ధి గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ భూసిద్ధి అంటే భూమి మీద పట్టు సాధించేవాళ్ళు. దీనికి రైతులు చెప్పుకోవచ్చు. రైతు అదే భూమి అదే పంట అదే విత్తనం ఇచ్చుంటారు అందరూ, కానీ ఒకతను 40 కేజీలు 40 మూటలు పండిస్తాడు, ఇంకొకతను 10 మూటలు పండించలేకపోతాడు. ఏంటి తేడా? అది సిద్ధి. భూమి మీద సిద్ధి సాధిస్తాడు. వెళ్ళంగానే భూమిని అరిచేతిలో పట్టుకుంటాడు. ఆయన భూమిని ప్రేమిస్తాడు. ఫ్యామిలీ కంటే ఫ్యామిలీని చూడకపోయినా ఇబ్బంది పడను, కానీ ఒక్కరోజు పొలంకు పోకపోతే ఆయన ఇబ్బంది పడిపోతాడు. ఏదో మన శరీరంలో ఒక అంగం మిస్ అవుతుందేమో అని ఎంత పడతాడు. అది కనెక్టివిటీ అంటే. అలా ఉన్న వాళ్ళు రైతులు ఇప్పటికే ఉన్నారు. మీకు ఇంకా చెప్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను చనిపోతే ఇక్కడే పాత పెట్టండి అనే రైతులు కూడా ఉన్నారు. పొలంలోనే ప్రాణం వదలాలనుకున్న రైతులు ఉన్నారు. అంత అటాచ్మెంట్ ఉంటుంది రైతు. అది ఈ కమర్షియల్ వాళ్ళకి అర్థం కాదు, రైట్? కాబట్టి అలాగా మనము పృథ్వీతో సిద్ధి సాధించిన వాళ్ళకే ఈ పంటలతో మిరాకిల్స్ చేస్తారు. కాబట్టి ఈ రకంగా. అలాగే ఈ పృథ్వీతో సిద్ధి సాధించిన వాళ్ళు కూడా భూమి లోపల ఏ మెషిన్లు లేకుండా కేవలం టెంకాయ తర్వాత వేప పుల్ల పట్టుకుని నీరెక్కడ ఉన్నాయి, కింద ఏదైనా గోల్డ్ కానీ ఏదైనా లంక బిందెలు కానీ అలాంటివి నిధులు ఉన్నాయి, ఇవి కూడా చెప్పగలుగుతారు ఆ మిషనరీ లేకుండా. కాబట్టి ఆ రకంగా మీరు చూసినట్లయితే వాళ్ళు చెప్పిన చోట మళ్ళీ జియాలజిస్ట్ను చూపిస్తే అదే పాయింట్ చూపిస్తాడు ఆయన. ఎందుకు ఆయన మెషిన్ చేస్తారు, ఒక 20 లక్షల మెషిన్ తెచ్చి చూపించి ఇక్కడ ఉంది అని అంటాడు. మరి అది ఎలా చెప్పగలిగారు? దట్ ఈస్ ద సిద్ధి అని. అంటే వాళ్ళకు సిద్ధి అనేది సిద్ధిస్తుంది అన్నట్టు. నెక్స్ట్ మనం చూస్తే ఆకాశ సిద్ధి. ఈ ఆకాశ సిద్ధి అని అంటే స్పిరిచువాలిటీకి వెళ్తుంది. స్పిరిచువాలిటీకి అని అంటే ఆకాశతత్వం అంతా మనం ఏం చెప్పాము? ఆధ్యాత్మికతకు సంబంధించింది. ఇక్కడ సంసారం అయిపోయింది, ఆనందించడం అయిపోయింది, అష్టభోగాలన్నీ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా దైవత్వము, విద్య వానప్రస్థం అని. మనకి యాక్చువల్గా ధర్మంలో కొన్ని స్టేజ్లు చెప్పారు, బాల్యము యవ్వనము అని. దాంట్లో వానప్రస్థం అని అంటే అయ్యా నీ పిల్లలకు పిల్లలు పుట్టేంత వరకే నీ పని, తర్వాత నువ్వు చేయవలసిన ధర్మానికి కార్యక్రమం ఉంది. అలా కాకుండా పిల్లలకు పిల్లలు పుట్టేంత వరకు సంపాదిస్తూనే ఉంటారు. ఏదైతే తప్పు, ఏ ధర్మానికి పట్టుబడాలి. ఎంతవరకు చేయాలంట? పిల్లలు వాళ్ళ పిల్లలు పుట్టారనుకోండి ఇంకా వాళ్ళకి ఆపేసారు. చేసేసి ఏం చేయాలి? నీ శక్తి, నీ డబ్బు, నీది ఏదన్నా కూడా దేనికి వాడాలి? ధర్మానికి వాడాలి. కాబట్టి ఈ రకంగా అది మా నాన్నగారు బండి యాగంటి రెడ్డి గారు చేస్తున్నారు. 97లో రిటైర్మెంట్ అయిపోతే మేము మొత్తం ముగ్గురం అయితే అందరూ సెటిల్ అయ్యారు. ఎవరికి వద్దని చెప్పి ₹1,00,000 జీతం ఇస్తాము. ఒక స్కూల్కు డీన్గా ఉండమంటే కూడా ఆయన వదిలేసి ఆయనకు 70,000 పెన్షన్ వస్తుంది. వెళ్ళి శ్రీ ఉమామహేశ్వర రైతు సంఘం అని యాగంటిలో ఉంటుంది కదా, నేను చెప్పే ప్రతిరోజు దాంట్లో ఉచితంగా సేవ చేస్తున్నారు. కాబట్టి ఎందుకు అందరు పిల్లలు సెట్ అయ్యారు, డబ్బు ఎవరికి అవసరం లేదు. కాబట్టి డబ్బు కోసం ఎందుకు ఎంపర్లాడాలి? ఉన్న జీవితాన్ని మనం పుణ్య సంపాదించడానికని వెళ్తారు. ఆ రకంగా అందరికీ కూడా ఆ రకంగా ఆలోచించాలి. దానికి నా నాన్న నాకు ఆదర్శం. సో ఇక్కడ ఇది ఆకాశ సిద్ధి గురించి. సో ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ మనకు ఫైర్ అగ్ని సిద్ధి. దీన్ని ఎక్కడైనా ఉన్నారా, ఇప్పుడు కాలంలో కూడా ఉన్నారా అని అంటే మీరు నెట్లో ఒకసారి కొట్టి చూస్తే మహారాష్ట్రలో ఒక అతను ఉన్నాడు. షాక్ తగలదు ఆయనకి. ట్రాన్స్ఫారంకు డైరెక్ట్గా పట్టుకొని ఫ్యూజ్ పెడతారు. మీరు నెట్లో కొట్టినా వస్తుంది, యూట్యూబ్లో కూడా వీడియోలు ఉన్నాయని. జనాలు ఆశ్చర్యపోతారు. అదే షాక్ వేరే వాడు కొడితే చచ్చూరుకుంటాడు అక్కడ. ఎందుకనంటే ఇంట్లోకి వచ్చేది 230 వోల్ట్స్ అయితే అది హైవీ వోల్ట్స్ ఉంటుంది. చేత్తో పట్టుకొని పెడతాడండి, స్పార్క్ కూడా వస్తుంటుంది, ఆయనకి ఏమీ కాదు. అగ్ని సిద్ధి ఉంటుంది. కొంతమందికి పుట్టుకతోనే సిద్ధితో పుడతారు. కాబట్టి ఆ రకంగా అగ్ని సిద్ధి అనేది ఉంది ఆయనకు. మీరు చూడొచ్చు. అంటే ఇప్పుడున్న కాలంలో కూడా మహారాష్ట్రలో ఉన్నాడు, ఫైర్ బేరర్ అంటారు ఆయన. కాబట్టి అదే ఫ్యూజ్ వేరే వాళ్ళు పట్టుకున్నారనుకోండి ఇంకా ఉండడు. ఆ రకంగా. సో ఇది ఎవరైనా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మీరు చేసే పని మీరు పర్ఫెక్ట్గా చేస్తే ప్రపంచంలో ఉన్న అన్ని శక్తులు మీ పాదాల దగ్గరికే వస్తాయి. అదే ధర్మం అని అంటారు. అంటే ఏ ధర్మమైనా కానివ్వండి, మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిలో నిబద్ధత ఇది చేస్తూ ఉండాలి. దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. ఆ చేసే దాంట్లోనే పూర్తిగా మనస వాచ కర్మణ అన్నీ మీరు పెట్టి చేస్తే అద్భుతాలు మీరు సృష్టించగలుగుతారు. ప్రపంచానికి మీరు ఆదర్శవంతం అవుతారు. చాలా చక్కగా తెలియజేస్తా పంచభూత సిద్ధి గురించి. ధన్యవాదాలు. శివ. చూసారు కదండి, మీరు కూడా సార్ని కలవాలి అనుకుంటే, అంటే డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నా, అదేవిధంగా మీ ఇంటి వాస్తు సంబంధించిన విషయాలు
తెలుసుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే అపాయింట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి సార్ వైజాగ్, విజయవాడ రావడం జరుగుతుంది. సో డైరెక్ట్గా కూడా మీరు కలవచ్చు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.